నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తున్నానా గురుగారు, ఇప్పుడు మనకి కాలభైరవ అష్టమి రాబోతుందండి. అసలు ఈ అష్టమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు అంటే కాలభైరవుడి యొక్క ఉత్పన్నత తెలుసుకోవాలి. మనం కాలభైరవి అష్టమి గురించి అంటే కాలభైరవ అష్టమి గురించి తెలుసుకోవాలంటే మనకి స్వామివారి ఉత్పన్నత ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనకి ఇక్కడ కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి అష్టమిని కాలభైరవ అష్టమి అంటారు. అక్కడ అయితే ఇక్కడ రెండు కారణాలు. ఒకటి, ఆయన శివుడి నుంచి ఉత్పన్నతమైంది కాలభైరవి కార్తీక మాసంలో, కానీ శివుడు తనని విధి నిర్వహణ కోసం పంపించింది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ అష్టమి రోజున. కాబట్టి అందరికీ ఇది కన్ఫ్యూజ్, ఈ అందరూ కూడా ఎలా జరిగిందనే విషయం. రెండు అష్టమిని వినియోగించుకుంటారు. ఒకటి కార్యకారణ సంభూతుడుగా వచ్చినటువంటిది, ఒకటి కార్యంలోకి దూకినటువంటి రెండు. కాబట్టి రెండు అష్టమిలు జరిగినాయి. కాబట్టి కాలభైరవాష్టమిని చెప్పుకుంటూ ఉంటారు మనకి. అంటే అక్కడ తన యొక్క ఎక్కడైతే కాలభైరవుడు మనకి కాశీలో స్థిరపడినాడో అది అష్టమి జరిగింది. అలాగే కాలభైరవుడు ఉత్పన్నమైంది కూడా అష్టమి రోజే. కాబట్టి ఇది రెండింటిని కూడా కార్తీక మాసంలో మాఘమాసంలో మనం కాలభైరవ అష్టమిగా తీసుకోవడం అది నిజంగానే మంచిదే. రెండింటికి కారణం ఉంది అక్కడ. అంటే ఆ రెండు కాలభైరవ అష్టములు అని అర్థం. అంటే ఒకరోజు ఉత్పన్నమయ్యాడు, ఒకరోజు అంతర్ధానం అయిపోయాడు. ఇది కాశీలో తన పని ముగించుకున్నాడు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి 23, 11, 24 రోజులు ఒకటి. రెండవది 8వ తేదీ డిసెంబర్లో వచ్చేటువంటిది ఒక కాలభైరవ అష్టమి. ఈ రెండు కూడా మనకి తప్పకుండా కాలభైరవి అష్టములుగా తీసుకోండి. ఒకటి ఉత్పన్నమైంది, ఒకటి కాశీలో తనకు తానుగా అవతరించింది. అంటే అక్కడ శివుడి ఆజ్ఞతో తనకు తానుగా అవతరించినది కూడా అష్టమి రోజు. కనుక ఇది కాలభైరవ అష్టమి. రెండు విషయాలు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దని స్పష్టంగా చెప్పేశాను నేను. ఇక రెండవది, అసలు ఎందుకు కాలభైరవుడు పుట్టాడు అంటే శివునికి ప్రతిరూపమే. అంటే ఒక రకంగా శివుడికి కుమారుడు లాంటి వాడు అని అర్థం. శివకుమారుడే కాలభైరవుడు. ఎలా వచ్చింది ఈ యొక్క స్టోరీ ఏమిటి అసలు అడిగితే, ఒకానొక సమయంలో బ్రహ్మగారు శివుడిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇద్దరి మధ్య ఆ డిస్కస్ కాస్త వాదోపవాదానికి వెళ్ళిపోతుంది. కాస్త 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 అది ఉద్వేగాలు ఇద్దరు వాదోపవాదానికి వెళ్తుంది. నేను బ్రహ్మను సృష్టించింది కాబట్టి లోకమంతా నువ్వు కానీ విష్ణు కానీ నా మాట వినాలని చెప్పేసి ఆయన గట్టిగా వాదించి ఒక అపశృతి దొల్లేస్తాడు. అంటే శివుడు ఒక మాట అనేస్తాడు. శివుడు చాలా ఓపికస్తాడు, కానీ ముక్కోపి అని ఎప్పుడు వచ్చింది? తన ఓపిక నశించిన తర్వాత ముక్కోపి ఆయన మూడో కడుతో కోపం తెచ్చుకుంటాడు. త్రిశూలం తీశాడు. యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మగారికి 4 ముఖాలు కాదు, బ్రహ్మగారికి 5 ముఖాలు. ఇది చాలా మందికి తెలియని విషయం. చతుర్ముఖ బ్రహ్మ అంటారని, కానీ 5వ ముఖం కూడా ఉంది ఆయనకి. ఈ 5వ ముఖాన్ని ఈయన స్వామి ఏం చేస్తారంటే కోపంతో తన త్రేతల్లోంచి ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. వాడి పేరు కాలభైరవుడు. నువ్వు వెళ్ళి బ్రహ్మ యొక్క 5వ తలకాయని కట్ చేయమంటాడు. అది కపాలంతో సహా, అంటే తల మొండెతో సహా కట్ చేస్తాడు, మెడతో సహా కట్ చేసి పెడతాడు. పెట్టిన తర్వాత బ్రహ్మ శాంతి పడతాడు. అయ్యో నేను తప్పు చేసి ఒప్పుకుంటాడు. అప్పుడే చతుర్ముఖ బ్రహ్మగా మారిపోతాడు. 4 ముఖాలు ఉంటే 5వ ముఖం ఆయనకు ఉండదు. మరి కాలభైరవుడు చేసింది ఎవరిని? బ్రహ్మహత్య. బ్రాహ్మణుడిగా చంపేశాడు. నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుందిరా బాబు, నువ్వు వెళ్ళి తప్పకుండా నువ్వు దానికోసం శాంతి చేసుకో అని చెప్పేసి పంపిస్తుంటాడు. ఈయన అనేక తిరుగుతుంటాడు శాంతి కోసం. బ్రహ్మహత్య పాపం నది స్నానాలు చేస్తాడు, అన్ని చేస్తాడు, పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు. బ్రహ్మహత్య పాతకం పోదు, ఇంకా రోజు రోజు క్షీణిస్తుంటాడు. ఇక లాస్ట్ వేళగాక పోయి విష్ణుమూర్తి దగ్గరికి, అయ్యా మరి ఇదేంటి పరిస్థితి అని అడిగితే, నువ్వు సాక్షాత్తుగా శివుడు కుమారుడు నాయన, కాబట్టి నీకు వేరే ఉండదు, నువ్వు శీఘ్రంగా కాశీకి వెళ్ళిపోయి కాశీలో ఒకసారి గంగలో ముడుగు, బ్రహ్మహత్య పాతకం పోదు అంటాడు. అంటే ఈ మహానుభావుడు వెంటనే వెళ్ళి కాశీలో స్నానం చేసేసి ఆ కపాలాన్ని అక్కడ భూమిలో పాతి పెడతాడు. ఎక్కడైతే కాలభైరవుడు గుడి ఉందో అక్కడ పాతేస్తాడు. అంటే భూమిలో పాతేస్తాడు ఆ కపాలాన్ని. ఆయన కపాలం పట్టుకొని తిరగమంటాడు. శివుడు కపాలం అంటే ఆ తలకాయని పట్టుకొని తిరగమంటాడు. ఆ తిరుగుతూ ఇక లాస్ట్ కాశీలో ముంచేసి ఆ భూమిలో పాతి పెడతాడు. అప్పుడు వాడికి అంటే కాలభైరవుడికి ఈ బ్రహ్మహత్య పాపం దోషం తొలగిపోయి అప్పుడు శివుడు ఆజ్ఞ పొందుకుంటాడు. నాయన నువ్వు ఈ క్షేత్రానికి కాపలదాడుగా ఉండు, క్షేత్రపాలకుడు ఉండు అని చెప్పేసి. అందుకే మొదటి పూజ మనకి కాశీకి వెళితే ముందు కాలభైరవ దర్శనం చేసుకోవాలి. మీకు తిరుమలలో హయగ్రీవుడి దర్శనం చేసుకున్నట్టుగా, వరాహస్వామి దర్శనం చేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనకి కాలభైరవుని దర్శనం చేసుకొని ఇక మనం విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇది కాలభైరవుడి యొక్క పుట్టుక, ఆయన అవతరించినటువంటిది. అంటే అవతరణ రెండు కూడా అక్కడ జరిగాయి. కాబట్టి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ జనాలకు తెలియకుండా పోయింది. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం మన ఛానల్ ద్వారా ఏర్పడేందుకు సంతోషపడుతూ, ఇప్పుడు మనకి ఈ అష్టమి రోజు ఏం చెయ్యాలి అసలు అంటే, ఎలాంటి సమస్యలకి? ఒకటి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకి. రెండవది మన ఇళ్లలో ఇప్పటికి కూడా చేతబళ్ళు, బాణామతులు ఇవన్నీ కూడా కొంతమంది వాటి బారిన పడేవారు. ఈ మధ్య నేను ఒక వ్యక్తి ఇంటిలో స్పష్టంగా ఇది జరగడం చూశాను. నేను అంటే జరగడం అంటే
ఆ వ్యక్తి 3 ఏళ్ల నుంచి కొన్ని బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో రహస్యంగా పెడుతుంది, కోడలికి కొడుక్కి పడకుండా ఉండడానికి. సరిగ్గా వాళ్ళు ప్రత్యేక చూపించలేం, కానీ ఇది నిజమే. ఇది నేను ప్రత్యక్షంగా మీకు కావాలంటే ఆ బొమ్మలు చూపించగలుగుతా. ఇప్పుడు నేను వీడియోలో పంపించిన వాట్సాప్లో బొమ్మలు చూపించగలుగుతా. ఇప్పుడు నేను మీరేమనుకోకపోతే మీరు తప్పకుండా ఆ బొమ్మలు చూడండి. అవి తయారు చేసి వాళ్ళు కుమారుడికి కొడుకు ఇద్దరికి కూడా పడకుండా ఉండడానికి ఆవిడ చేసినటువంటి ప్రక్రియ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా అత్తగారు తప్ప ఇంకెవరు చేస్తారు ఇక్కడ చెప్పండి? అత్తగారు తప్ప ఇంకెవరు చేసే అవకాశం ఉంటుంది? కాబట్టి మీరు వీడియో స్పష్టంగా చూడవచ్చు. నేనేమి దాన్ని దాచుకునేటువంటి ప్రక్రియ లేదండి. ఇలా ఇలా తయారు చేసి పెట్టిన ఆవిడ. ఇది మనకి చూడగానే ఒళ్ళు తెల్లరిస్తుంది. ఫస్ట్ ఇలా బొమ్మలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే, సరే మీరు ఇప్పుడు అనుకోవచ్చు వెంటనే ప్రశ్న, గురుగారు ఇప్పటికీ చేతబడినాయండి మీరు మాట్లాడతారు, వీఆర్ ఇన్ 24th century. 24th century అయితే మాత్రం ఆడపిల్ల గర్భం రాకుండా మగోడికి వస్తుందా? గర్భం ఆడపిల్లకే వస్తుంది. 24th 28th కానీ ఇంకో 1,00,000 అయినా సరే ఆడపిల్లకి ఆడపిల్ల తత్వమే, మగవాడికి మగవాడి తత్వమే ఉంటుంది. ప్రకృతిలో మార్పు ఎప్పుడు రాదమ్మా, మనం మార్చుకోవడమే తప్ప ప్రకృతిలో మార్పు రాదు. కాబట్టి ఈ కాలభైరవ అష్టమి సంబంధించిన విషయంలో మనకి ఇటువంటివి ఈ యొక్క ప్రభావాలు తొలగిపోవడానికి, ఈ బాణం చేతబడిన తొలగిపోవడానికి కాలభైరవుని పూజించాలి, తప్పకుండా పూజించాలి. ఎలా పూజించాలి? శివుని ఆరాధనే చేసుకుంటూ కాలభైరవ అష్టోత్తరం ఉంటుంది, కాలభైరవుడికి అష్టోత్తరం ఉంటుంది. కాబట్టి ఆ నామాలతో ఆయన పూజించి, ఇక్కడ మనము ఉమ్మెత్త పూలు ఉంటాయి, ఉమ్మెత్త పూలతోనూ అలాగే తెల్ల మందార పూలు ఉంటాయి, తెల్ల మందార పూలు ఉంటాయి. ఆ మందార పూలతోనూ నలుపు వస్త్రాన్ని వేసి నల్ల నువ్వులతో అభిషేకం చేసి కాలభైరవుడిని కనుక మనం పూజిస్తే ఈ రకమైనటువంటి తాంత్రికమైన శక్తుల నుంచి బయటపడడానికి, సమస్తమైనటువంటి రోగముల నుంచి విముక్తి కలగడానికి, ముఖ్యంగా ఈ పిశాచగ్రస్తమైనటువంటి అంటే గట్టిగా అరవడం, రెక్కడం, ఒంటరిగా ఉండడం, నేను చీకటిలో ఉంటా అనుకోవడం, అలాంటి వాళ్ళు, మానసిక వికలంగా పొందిన వాళ్ళు. రెండవది వావి వరుసలు లేనటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఎంత చెప్పినా వాడు వినడు. నేను అమ్మాయిని పేరు నీ చెల్లెల ఉద్దర అమ్మాయి అంటే కూడా వాడు వినిపించుకోకుండా కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద ఇట్లా కాలభైరవ అష్టమి అంటే ఆ రోజున మనం ఈ కాలభైరవుని కనుక అభిషేకం చేసి నల్ల నువ్వులతో పూజించి స్వామివారికి అష్టోత్తరం చేసి నల్ల వస్త్రాలు దానం ఇచ్చిన వారికి ఆయన మీద మనకి ఈ మీరు తామర పూల మాలలు ఉంటాయి, తామర పూలవి, తామర పూల మాలలు కాలభైరవుని రూపంలోనే శివునికే పూజ చేసేది, కాలభైరవునిగా స్మరణ చేస్తూ ఆ యొక్క స్వామివారికి పూజ చేస్తే తప్పకుండా ఇటువంటి ఈతి బాధలు, రుణ బాధలు, రోగ బాధలు తిరిగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం, ఐశ్వర్యం కలుగుతుంది. కాలభైరవుడు తలుచుకుంటే ప్రతి పనిని సుసాధ్యం చేస్తాడు. మీకు సాధ్యం కాని పనిని సుసాధ్యం చేయగలిగే శక్తి అతనికి ఉంటుంది. కాబట్టి కాలభైరవుడిని తప్పకుండా పూజించాలి. అలాగే కాలభైరవుడు శునకం అంటే కుక్క రూపంలో ఉంటాడు. అంటే ఆ భైరవుడిని మనం పూజ చేయాలంటే కుక్కలకి పూజ చేస్తే కాలభైరవుడు సంతృష్టి పడతాడు. కాబట్టి కుక్కలకి మనం తప్పకుండా వడమాలలు వేసి వాడికి పూజ చేసి, కాళ్ళకు పూజ చేసి, పశువుకు పెట్టి, గోవుని ఇలా పూజ అలా పూజ చేయొచ్చు, కానీ వెనక కాదు, కుక్కకి ముందర పూజ చేయాలి, గోవుకి వెనక పూజ చేస్తాం. అలా పూజ చేస్తే కాలభైరవ పూజ అయిపోతుంది. ఆ కాలభైరవ దర్శనంతో సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. స్మరణ చేసినా ఆనందం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. సర్వేదిన సుఖినో భవంతు. మంచి పరిహారం తెలియజేశారండి. శుభమస్తు.